హలో హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మా కాలనీలో ఒక అక్కయ్య 7 శనివారాల వ్రతం చేసుకుంది. ఆ వ్రతానికి మా కాలనీ వాస్తవ్యులందరినీ ఇన్వైట్ చేసింది. మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము ఆ పూజకి వెళ్ళామండి. కాకపోతే మేము వెళ్ళేసరికి మార్నింగే 10 to 11 వరకే అయ్యగారు వచ్చి పూజ చేసి వెళ్ళారంటండి. ఆ తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసామండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం ఇప్పుడు కాదండి, మన అమ్మమ్మ వాళ్ళు మన చిన్ననాటి నుండి కూడా వాళ్ళు శనివారం ఫాస్టింగ్లు ఉండడం చూస్తూనే ఉన్నాం. చాలా నిష్టగా ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. ప్రతి శనివారం వచ్చిందంటే ఎవరి ఇంట్లోనైనా ముద్దపప్పు పచ్చిపులుసు ఉండాల్సిందే. అలా ఆ రోజుల్లో ఫాస్టింగ్ ముగించేవాళ్ళు. 7 శనివారాల వ్రతం అనేది ముందు నుండే ఉంది. కాకపోతే మనలాంటి సామాన్య ప్రజలకు అది తెలిసేది కాదు. ఒకప్పుడు 7 శనివారాల వ్రతం అనే సినిమా కూడా ఉంది. బహుశా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూనే ఉంటారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఆపద మొక్కులవాడు అని, అనాథ రక్షకుడు అని, వడ్డీ కాసులవాడు అని, అలా ఎవరికి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ కోరిన కోరికలు తీర్చేవాడని మొక్కుతూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినా ముడుపు వేసి నీ దగ్గరికి వస్తాము స్వామి, మమ్మల్ని ఈ ఆపద నుండి గట్టెక్కించు అని మొక్కుతూ ఉంటారు. మేమందరం స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీసుకొని అలా బయటికి వచ్చామండి. బయటికి వచ్చిన వెంటనే పింక్ కలర్ శారీ ఆంటీ వాళ్ళు తిరుపతికి వెళ్ళొచ్చాం, రెండమ్మ ప్రసాదం తీసుకుందరు అని అంటే అందరం ఆంటీ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. ఒకరు తర్వాత ఒకరు వస్తున్నారు. కొంతమంది కాళ్ళకు పసుపు రాయించుకోవడానికి, వాళ్ళతో పాటు నేను లోపలికి వచ్చి దేవుడి పటాన్ని మీకు చూపిస్తున్నాను. అలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకుంటున్నారండి. ఈ పూజలో భాగంగా 7 పిండితో చేసిన ప్రమిదలు కంపల్సరిగా ఉండాలండి. ఆ ప్రమిదలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మళ్ళీ అందరం కలిసి బయటికి వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అందులో ఒకరు నువ్వు కనిపించవా అని నన్ను అడుగుతుంటే ఒక చిన్న క్లిప్ తీయమని మా ఫ్రెండ్కి ఇచ్చా. తను నన్ను ఫోటో తీసింది. అందరం కలిసి చిన్నగా వెళ్తున్నాం. 2-3 లేడీస్ ఒక దగ్గర ఉంటేనే ఆ కబుర్లు ఆగవు. అలాంటిది ఇంతమంది ఒకే దగ్గర ఉంటే ఇక అలాంటి మాటలు ఎలా ఉంటాయో మీకు చెప్పక్కర్లేదు. లోపలికి వెళ్తున్నామండి అందరం. వెళ్ళేసరికి ఆంటీ బొట్టు తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి అందరికీ ఒకరి తర్వాత ఒకరికి పెడుతుంది. హాయ్ చెప్పక్క, నువ్వే లేట్ అంటే అక్క మాట్లాడుతుంది. అక్కడ కూర్చున్న వారిలో అందరికీ ఆంటీ ఎక్కడికి వెళ్ళిందనే విషయం తెలియదు. అందరూ ఏ గుడికి వెళ్ళావక్క ఆంటీ, ఎప్పుడు వెళ్ళా, తిరుపతి వెళ్ళొచ్చామమ్మ అని చెప్తుంది ఆంటీ. మాకు ఈ భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి కల్పించారు. వెంకటేశ్వర స్వామి పూజకని వస్తే వెంకటేశ్వర స్వామి ప్రసాదం, ఏడుకొండల స్వామి ప్రసాదం మాకు రావడం మా భాగ్యం అంటూ ఒకరి తర్వాత ఒకరు తీసుకున్నారండి. అలా ఆ ప్రసాదం తీసుకొని కాసేపు అందరం అక్కడే కూర్చొని మాట్లాడుకున్నామండి. ఈ వీడియోలో నా మాటలు మీకు ఏమైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ చూడండి. మా కాలనీలో ఈ పూజనే కాదండి, ఎలాంటి పూజ అయినా అందరూ ఒకసారి పిలవంగానే వెళ్ళి చాలా సంతోషంగా అందరూ కలిసి చేసుకుంటారండి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు. ఇలాంటి నోములు, వ్రతాలు, పూజలు మన కాలనీలో చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ మన
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎలాంటి వివరాలైనా మేము ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధం. ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, మీకు ఈ వీడియో ఏమాత్రం బోర్ అనిపించినా స్కిప్ చేస్తూ చూడండి. ఇలా మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా 10 మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. మా ఫ్రెండ్స్ అందరినీ నేను హలో హాయ్ అని చెప్పండి, మనం దేనికోసం వచ్చామో ఒకసారి చెప్పండి అని అంటే ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. మనం ఏ దేవుడి కాడికి వచ్చినామో చెప్పండి అని అంటూ గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామి నామాలు చెప్పండి అని అంటున్నా. ఓకే, ఇలా సరిపోతుందా? 7 కొండలు అది ఇదని చేయబెట్టి చూపిస్తున్నా. అలా కాదు, గోపురంగా పెట్టండి అంటే ఒకరి తర్వాత ఒకరు చేయలేసి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెడుతున్నారు. తర్వాత మేము వంట చేసే దగ్గరికి వచ్చామండి. అలా అందరం వంట చేసే దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలో కొందరికి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టడం మర్చిపోయారు. మళ్ళీ బొట్టు తీసుకొని వచ్చి పెట్టని వాళ్ళకు వెంకటేశ్వర స్వామి బొట్టు పెడుతుంది ఒక అమ్మాయి. మా ఫ్రెండ్ తన కోడల్ని వీడియో చూపిస్తూ హాయ్ అని చెప్పమంటుంది. పాప చూస్తూ ఉంది. వంటలు పూర్తవుతున్నాయండి. వంటలు పూర్తి కాగానే అందరూ భోజనాలు చేసి వాయినం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. కాస్త లేట్ అయిందండి. పూజ అంటే ఇక హడావిడిగా ఉంటుంది కదండి. ఏ ఫంక్షన్ అయినా కాస్త లేటే అవుతుంది భోజనం. ఆల్మోస్ట్ వంటలు అన్నీ పూర్తయ్యాయండి. ఇక భోజనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంతలో మా ఫ్రెండ్స్ అందరినీ మీకు మరొకసారి చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను. వంటలు రెడీ అయిపోయాయండి. భోజనానికి వెళ్ళడమే ఇక. భోజనం చేసే ముందు ఏమేమి కర్రీస్ ఉన్నాయో, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. హాయ్ అని చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు. పాపను చూపిస్తూ హాయ్ అని చెప్తుంది తను. సాంబార్, వంకాయ, ఆలుగడ్డ పన్నీర్ కర్రీ, టమాటా చట్నీ, ఆలుగడ్డ టమాటా, వైట్ రైస్, బగారా రైస్ అని చెప్తుంటే అన్నయ్య అది స్టవ్, అది పొయ్యి అని చెప్తున్నారు. రెండమ్మ వంటలు రెడీ అయ్యాయి అని తిందురని అన్నయ్య వాళ్ళు పిలుస్తుంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫొటోస్ దిగుతున్నారు. రండి వెళ్దామని కొందరు అంటుంటే సరే తిందాంలేండి అని కొందరు ఫోటో దిగుతున్నారు. ఫోటో దిగే వాళ్ళు దిగుతున్నారు, భోజనం చేయడానికి వెళ్ళేవారు వెళ్తున్నారు. అలా కొన్ని సెల్ఫీలు ఫొటోస్ తీసుకున్న తర్వాత మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి భోజనం పెట్టుకుంటున్నారు. అందరూ ప్లేట్లలో ఎవరికి నచ్చినవి వాళ్ళు వడ్డించుకొని చిన్నగా అటు వెళ్ళి చైర్లలో కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరం కలిసి భోజనాలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి వాయినం తీసుకున్నామండి. అది తర్వాత క్లిప్లో చూపిస్తా. ఇక్కడ కూర్చొని అందరు తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వ్రతం అని చెప్పాను కానీ ఎవరు చేస్తున్నారో అనేది మీకు చూపించలేదు కదండి. ఈ వీడియో లాస్ట్లో ఆ అక్క ఫోటో చూపిస్తా చూడండి. అందరు భోజనాలు అయిపోయాక కాసేపు కూర్చొని మైక్ తీసుకొచ్చి పాటలు పాడదామనేసి అలా కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మైక్ తీసుకొని నువ్వు పాడంటే నువ్వు పాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలోకి ఆ అక్క వాయనం ఇస్తారండి అని లోపలికి పిలిచింది. అందరం కలిసి వాయనం తీసుకోవడానికి లోపలికి వెళ్ళామండి. రండి లోపలికి వెళ్దాం, వాయనాలు ఇచ్చే విధానాన్ని చూద్దాం. అక్క ఒకరి తర్వాత ఒకరిని కూర్చుండబెట్టి పసుపు పొట్టు ఇచ్చి వాయనం ఇస్తుంది. వాయనం ఇచ్చుకుంటూ అక్క అందరిని ఆడపడుచులందరూ పాట పాడరా అని అడుగుతుంది. నువ్వైతే వాయనం ఇయ్యక్క, మేము తర్వాత పాడతామని చెప్తున్నారు అందరూ. ఇలా ఈ విధంగా ఈ అక్క పూజ చేసుకొని అందరికి వాయనాలు ఇచ్చింది. చాలా బాగా అనిపించింది మా అందరికీ.
మా కాలనీలో మొదటగా ఈ అక్కే 7 శనివారాల వ్రతం చేసింది. చేసినప్పటి నుండి అక్కకు చాలా మంచిగా అనిపించిందని చెప్పింది. చూద్దాం తర్వాత నెక్స్ట్ ఎవరు చేయబోతున్నారో. ఎవరు చేసినా ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూడండి అందరూ. మన వీడియోలో దేవుడికి సంబంధించిన వీడియోలే కాదు, అన్ని రకాల వీడియోలు అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే పూర్తయిందండి. అక్క అందరికీ వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంది. చాలా బాగా జరిగిందండి వ్రతము. ఆ రోజు అలా వెంకటేశ్వర స్వామి వ్రతం చూసి వాయినాలు తీసుకొని కమ్మటి భోజనం కడుపు నిండా చేసి బయటికి వచ్చి కాసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకొని అందరం ఎవరింటికి వాళ్ళు బయలుదేరామండి. ఇప్పుడు మనం వాయినం తీసుకునే టైం వచ్చింది. అందరితో పాటు అక్క నాకు కూడా వాయినం ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన అక్క ఫోటో చూపిస్తా అన్నా కదండి, తనే అక్క. వీడియోలో పైన ఫోటో ఇస్తాను చూడండి, కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇదేనండి ఈరోజు మన వీడియో. ఇంతటితో మన వీడియో అయిపోయిందండి. మరికొన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను. ఓకే, బాయ్ అండి. మమ్మల్ని ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే ముగిస్తున్నాను.